అది 1996. బేర్ గ్రిల్స్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నాడు. అప్పటి వరకు ప్లేన్కి ఉన్న రెడ్ లైట్ కాస్త గ్రీన్ లైట్గా మారుతుంది. అప్పుడు వాళ్ళ క్రూలో ఒక పర్సన్ ప్లేన్ డోర్ని ఓపెన్ చేసి అంటాడు, గో 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 అని. ఒక్కొక్కరుగా బేర్ గ్రిల్స్ యొక్క ఫ్రెండ్స్ అందరూ కిందకి దూకుతారు. బేర్ అప్పటి వరకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తన కాళ్ళకి క్రాంప్స్ కూడా వస్తాయి. అయినా సరే బేర్ కిందకి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని తన పారాచూట్ని తగిలించుకొని కిందకు దూకేస్తాడు. 1996లో బేర్ తన ఆర్మీ ఫ్రెండ్స్తో ఆఫ్రికాలో ట్రిప్కి వెళ్తూ జింబాబ్వేలో స్కై డైవింగ్ కోసం వస్తాడు. అంతా కూడా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ అప్పుడే అనుకుని ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. బేర్ ప్లేన్ నుండి జంప్ చేసిన తర్వాత 200 కిలోమీటర్ల స్పీడ్తో కిందకు పడుతూ ఉంటాడు. 15,000 అడుగులు, 10,000 అడుగులు, 5,000 అడుగులు. కొన్ని సెకండ్లోనే బేర్ తన పారాచూట్ని 3000 ఫీట్ దగ్గర ఓపెన్ చేస్తాడు. కానీ పారాచూట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా తన స్పీడ్ అనేది ఏమాత్రం తగ్గదు. కొంచెం సేపు తనకి ఏం అర్థం కాదు. తర్వాత పైకి చూస్తే తనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా తన ప్యానిక్ అయిపోతాడు. తన పారాచూట్ సరిగ్గా ఓపెన్ అవ్వదు. పారాచూట్ యొక్క రోప్స్ అన్నీ కూడా ఒకదానికొకటి చిక్కుకుంటాయి. అందువల్లనే తన స్పీడ్ అనేది అస్సలు తగ్గడం లేదు. తన పారాచూట్ని సరి చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ఇంకా తను కొన్ని సెకండ్స్లోనే భూమికి చాలా దగ్గరగా వచ్చేస్తాడు. ఆ టైంకి తన రిజర్వ్ పారాచూట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. 16,000 అడుగుల నుండి బేర్ క్రాష్ అయిపోతాడు. తను పడుతున్నప్పుడు తన వెనక వైపు పడటం వలన స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. తను లేవటానికి ట్రై చేస్తాడు. తను పడింది ఎడారిలో ఇసుకపైన కాబట్టి తన ప్రాణాలకి ఏం కాదు. కానీ తను లేవడానికి ట్రై చేసినప్పుడు పెయిన్ ఎంత గట్టిగా వస్తుంది అని అంటే ఒక స్ట్రాంగ్ ఆర్మీ సోల్జర్ అయ్యిండు కూడా తను ఏడుస్తాడు, ఇంకా అరుస్తాడు. కానీ తను పడింది ఒక డెజర్ట్లో కావటం వలన తన చుట్టుపక్కల ఎవ్వరు కూడా లేరు. కొన్ని గంటల తర్వాత తన ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి తనని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. కారులో కూర్చున్నప్పుడు తన బాధతో అలా స్పృహ కోల్పోతాడు. తర్వాత హాస్పిటల్లో డాక్టర్ తనకి ఇంజెక్షన్ వేసిన తర్వాత లేస్తాడు. కానీ తను మళ్ళీ స్పృహ కోల్పోతాడు. మళ్ళీ మేల్కొనేటప్పటికి తనని ఒక స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్తారు. తనని తిరిగి యూకేకి పంపిస్తారు. బేర్ ఆ ప్లేన్లో ఒంటరిగా ఉంటాడు. ఇంకా తను పదే పదే తలుచుకుంటాడు, నా వల్ల ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది, ఇక అంతా అయిపోయింది అని తలుచుకొని చాలా బాధపడతాడు. తనని యూకేకి తీసుకుని వెళ్ళి అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది. అక్కడ డాక్టర్ తనతో అంటాడు, మిస్టర్ బేర్, మీ స్పైనల్ కార్డ్లో 3 బోన్స్ T8, T10, T12 బాగా డ్యామేజ్ అయిపోయాయి. అందువల్లనే మీకు అంత పెయిన్ వస్తుంది అని చెప్తాడు. దానికి బేర్, కానీ డాక్టర్, మీరు దీనికి ట్రీట్మెంట్ చేయగలరు కదా, నేను క్యూర్ అవ్వగలను కదా, మళ్ళీ నేను నడవగలను కదా, చెప్పండి డాక్టర్. దానికి డాక్టర్ కొంచెంసేపు ఆగి, చూడండి, ఇప్పుడు మేము మీకు ఏమీ చెప్పలేం. ఇప్పుడు మీకు సర్జరీ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పటికి మనం చేయగలిగేది అంతా కూడా వెయిట్ చేయడం మాత్రమే. బేర్ ప్యారలైజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్తో తప్పించుకుంటాడు. తన బ్యాక్ సపోర్ట్ కోసం తనకి ఒక పెద్ద మెటల్ బ్రేస్ని పెడతారు. కానీ తన పెయిన్ ఎంత గట్టిగా ఉంటుంది అని అంటే బెడ్ పై నుండి కనీసం మూవ్ అవ్వలేకపోతాడు కూడా. యాక్సిడెంట్ అయిన 60 డేస్ తర్వాత బేర్ బెడ్ పైన అలానే ఉండి పదే పదే తను పడుతున్న ఆ సీన్ని తన మైండ్లో రిపీట్ చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా అనుకుంటాడు, నేను ఎంత పెద్ద స్టూపిడ్ని. ప్యానిక్ కావడానికి బదులుగా నేను పారాచూట్ని నీట్గా ల్యాండ్ చేయగలిగి ఉండొచ్చు, లేదంటే టైంకి రిజర్వ్డ్ పారాచూట్ని ఓపెన్ చేసి ఉండొచ్చు. యాక్సిడెంట్ అయిన 90 డేస్ తర్వాత బేర్ హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు. అయినప్పటికీ తన పరిస్థితి అలానే ఉంటుంది. బేర్ తన బెడ్ పైన పడుకుని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాడు, నేను మళ్ళీ ఆర్మీలోకి జాయిన్ అవ్వగలనా, నేను మళ్ళీ నడవగలనా అని. అప్పుడే తన దృష్టి తన గోడ పైన ఉన్న ఒక పిక్చర్ పైన పడుతుంది. అది మౌంట్ ఎవరెస్ట్ ఫోటో. బేర్ ఇంకా వాళ్ళ నాన్నకి ఒక డ్రీమ్ ఉండేది, వాళ్ళు ఎలా అయినా సరే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని. కానీ బేర్ ఎవరెస్ట్ ఎక్కడం కాదు కదా, కనీసం లేచి నించిన పరిస్థితుల్లో కూడా లేడు. అప్పుడే తను ఒక డెసిజన్ని తీసుకుంటాడు. తను వెనక మెటల్ బ్రేసెస్ ఉన్నప్పటికీ కూడా తనకి ఎంత పెయిన్ వస్తున్నా కూడా సడన్గా లేచి నించుంటాడు. కానీ వెంటనే పడిపోతాడు. అయినా సరే మెల్లగా పాక్కుంటూ ఏదో ఒకలాగా ఆ ఫోటో దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆ ఫోటోని పట్టుకొని తనకు తాను ప్రామిస్ చేసుకుంటాడు, ఏది ఏమైనా సరే మళ్ళీ లేచి నిల్చుంటా, ఎలా అయినా సరే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతా అని. కానీ ఈ టార్గెట్ బేర్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బ్రిటిష్ ఆర్మీని మౌంట్ ఎవరెస్ట్కి చాలా మిషన్స్కి పంపించారు. కానీ వాటిలో కేవలం ఒక్క మిషన్ మాత్రమే సక్సెస్ అయింది. అండ్ ఆ ఒక్కదానిలో కూడా వాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళి బయటపడతారు. అయినా సరే బేర్ డిసైడ్ అవుతాడు, వాళ్ళ నాన్న కళని ఎలా అయినా సరే నెరవేర్చాలి అని.
అక్కడ నుండి 8 మంత్స్ తర్వాత బేర్ మెల్లగా రికవర్ అవుతాం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే తనకి మళ్ళీ ట్రాజెడీ. రీజైన్ అవ్వడం కోసం ఆర్మీకి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ అంటారు, నువ్వు మళ్ళీ పారాచూట్ వేసుకొని జంప్ చేయలేవు, మళ్ళీ నీకు ఇంజరీ అయ్యిండే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా నీ బ్యాక్కి ఎక్కువ వెయిట్ని కూడా వేయడం చాలా కష్టం, అందుకే నువ్వు ఎక్కువ వెయిట్స్ని కూడా మొయ్యలేవు అని. దాంతో బేర్కి అర్థమవుతుంది తను ఆర్మీలో కంటిన్యూ అవ్వలేను అని. ఇక తన రెజిమెంట్లో ఉన్న కల్నల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక నేను ఆర్మీలో ఉండి అసలు ఏ ఉపయోగం లేదు, నా ఇంజరీతో ఇక్కడ నేను సర్వైవ్ అవడం కూడా కష్టం, అందుకే నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి రిజైన్ చేస్తాడు. కానీ ఇప్పుడు బేర్ దగ్గర అసలు ఏం లేవు, జాబ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఈవెన్ తన మౌంట్ ఎవరెస్ట్ ట్రిప్కి కావాల్సిన మనీ కూడా లేవు. ఈ టైంలోనే బేర్కి మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్లో మారుతుంది. ఇక్కడ బేర్కి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరెస్ట్ ఎక్కి యంగెస్ట్ బ్రిటన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ అని పేరుని తెచ్చుకొని స్పాన్సర్షిప్ని తెచ్చుకోవాలి, లేదా లైఫ్ లాంగ్ ఒక ఫెయిల్యూర్లా ఉండిపోవాలి. అప్పుడే తన ఆర్మీ ఫ్రెండ్స్ అందరూ ఒక టీంతో కలిసి ఎవరెస్ట్ని ఎక్కడానికి వెళ్తున్నారు అని తెలుస్తుంది. మెల్లగా తను వాళ్ళ టీంలో జాయిన్ అయిపోతాడు. కానీ అక్కడ నుండి ఎవరెస్ట్ ఎక్కడానికి తనకి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వాటికి తను చాలా స్పాన్సర్స్ కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ అన్ని దగ్గరలో కూడా తనకి రిజెక్షనే మిగులుతుంది. అప్పటికి తను గివప్ ఇవ్వకుండా తను 23 లెటర్స్ని విర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO అయిన రిచర్డ్ బ్యాట్సన్కి పంపుతాడు. అయినా సరే రిచర్డ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాదు. ఇక బేర్ డైరెక్ట్గా రిచర్డ్ని కలవడానికి డిసైడ్ అయ్యి తన అడ్రస్ని తెలుసుకొని నైట్ 8కి అంత చలిలో సైకిల్ని వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సెక్యూరిటీ గార్డ్తో చాలా తిట్లు తిని ఆఖరికి తనకి ఒక లెటర్ని ఇస్తాడు. అయినా సరే తనకి ఎటువంటి రిప్లై రాదు. ఇక ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోతున్న టైంలో కరెక్ట్గా అదే టైంలో రోడ్డు పైన తన సైకిల్ నుండి వెళ్తుండగా తనకి ఒక కంపెనీ కనిపిస్తుంది. అదే డేవిస్ లాంగ్డాన్ అండ్ ఎవరెస్ట్. బేర్ ఎక్కడ ఆలోచించకుండా ఆఫీస్లోకి వెళ్ళి రిసెప్షనిస్ట్ని చాలా టైం పాటు రిక్వెస్ట్ చేసి సీఈఓతో జస్ట్ 2 మినిట్స్ మాట్లాడడానికి ఒప్పిస్తాడు. తర్వాత తన సీఈఓకి కలిసి తన ప్రపోజల్ని చెప్పగానే సర్ప్రైజింగ్లీ తన ప్రపోజల్ నచ్చి తన ఎవరెస్ట్ ట్రిప్కి కావాల్సిన మనీని అరేంజ్ చేయడానికి ఒప్పుకుంటారు. హండ్రెడ్స్ ఆఫ్ రిజెక్షన్స్ తర్వాత ఫైనల్లీ తనకి స్పాన్సర్స్ అనేది ఓకే అవుతుంది. కానీ తన కష్టాలు అప్పుడే అయిపోలేదు. 1996లో బ్యాడ్ వెదర్ కారణంగా 6 మెంబర్స్ వాళ్ళ ప్రాణాలని ఎవరెస్ట్ ఎక్కుతుండగా కోల్పోయారు. అండ్ అదే అప్పటి వరకు ఉన్న అతిపెద్ద ట్రాజెడీ. అయినా సరే బేర్ ఇంకా తన టీం చాలా రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. అండ్ ఫైనల్గా యాక్సిడెంట్ అయిన 18 మంత్స్ తర్వాత మార్చ్ 1998లో బేర్ తన టీంతో పాటు ఎవరెస్ట్ యొక్క బేస్ దగ్గరికి చేరుకుంటాడు. పైకి చూస్తే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఎవరెస్ట్. దానికి తోడు 1998లో ఆ కొండ ఎక్కిన ప్రతి 6 మెంబర్స్లో ఒకరు చనిపోయారు. వాళ్ళ టీం లీడర్ ప్రకారం ప్రతిరోజు కూడా వాళ్ళు 10 నుంచి 11 గంటల పాటు క్లైంబింగ్ చేస్తారు. తర్వాత తిరిగి బేస్కి వచ్చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఆ క్లైమేట్కి అలవాటు పడతారు అని. 7th ఏప్రిల్ 1998 బేర్ తన టీమ్మేట్స్ అయిన నీనా ఇంకా మిక్తో పాటు ఫస్ట్ టైం ఎవరెస్ట్ ఎక్కడానికి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ బేస్ నుండి క్యాంప్ 1 వరకు వెళ్ళి తిరిగి బేస్కి రావటం. కానీ వాళ్ళు సగం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి హెల్ప్ అయిన రోప్స్ అండ్ ల్యాడర్స్ అనేవి తెగిపోతాయి. సో వాళ్ళకి వేరే దారి లేక తిరిగి బేస్కి బయలుదేరుతారు. సరిగ్గా అదే టైంకి అసలు మళ్ళీ జరగదు అనుకునే ట్రాజెడీ మళ్ళీ జరుగుతుంది. బేర్ నిల్చున్న ప్లేస్ కిందన సౌండ్స్ వస్తాయి. అవి ఏంటి అని కిందకు చూసేలోపే కింద ఉన్న ఐస్ విరిగిపోయి తన లోపలికి పడిపోతాడు. అలా తను ఐస్ లోపలికి వెళ్తూ సడన్గా ఆగిపోతాడు. దానికి రీజన్ తన నడుముకి తను కట్టుకున్న ఒక రోప్. దాని కారణంగానే తన గాలిలో అలా ఆగిపోతాడు. ఇంకా అది ఏం గట్టి రోప్ కాదు, చాలా సన్నమైన రోప్. ఇంకా అది కూడా ఆల్మోస్ట్ తెగిపోయే స్టేజ్లో ఉంది. భయంతో బేర్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. నేనా మిక్ నన్ను త్వరగా కాపాడండి అని. ఇక తన పని అయిపోయింది అనే టైంకి తన రోప్ని ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. పైనుండి నైనా ఇంకా మిక్ అరుస్తారు, బేర్ త్వరగా పైకి రా అని రోప్ని గట్టిగా లాగుతారు. బేర్ కూడా తన షూ సహాయంతో ఐస్ వాల్స్ని పట్టుకొని మెల్లగా పైకి ఎక్కేస్తాడు. పైకి వచ్చి వెంటనే తను అక్కడ పడిపోయి గట్టిగా ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంకి తనకు జస్ట్ 23 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే తను 2 సార్లు ఆల్మోస్ట్ చచ్చి బ్రతికాడు. 2 అవర్స్ తర్వాత తనని బేస్ క్యాంప్కి తీసుకుని వస్తారు. అప్పటికే తన కాన్ఫిడెన్స్ అంతా కూడా పూర్తిగా పోయింది. ఆ యాక్సిడెంట్ వలన తన ఎల్బో ఒక టెన్నిస్ బాల్ అంతలా వాచిపోయింది. తనకు తగిలిన దెబ్బకి డాక్టర్స్ కూడా కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకొని సజెస్ట్ చేస్తారు. బేర్ కాన్ఫిడెన్స్ పూర్తిగా పడిపోయింది. అయినా సరే తనలో తను అనుకుంటాడు, పెద్ద పెద్ద గోల్స్ని అచీవ్ చేసే టైంలో ఇలాంటి ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఛాలెంజ్ ఎంత పెద్దదైనా సరే నేను ఓటమిని ఒప్పుకోను.
కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత బేర్ క్లైంబింగ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ తన క్యాంప్ 1కి చేరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత క్యాంప్ 2, ఫైనల్గా క్యాంప్ 3 వరకు చేరుకుంటాడు. బేర్ ఇప్పుడు ఎవరెస్ట్ని అర్థం చేసుకున్నాడు. ఇక తన బేస్ క్యాంప్ నుండి డైరెక్ట్గా పైకి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాడు. కానీ అప్పుడే తనకి 1 కాదు 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. క్యాంప్ 3కి చేరుకోగానే తన హెల్త్ చాలా పాడైపోతుంది. తిరిగి బేస్కి వచ్చి వామిటింగ్స్ అండ్ హెడేక్తో చాలా సఫర్ అవుతాడు. తిరిగి బేస్కి వస్తే బేస్ దగ్గర ఉన్న డాక్టర్స్ అంటాడు, బేర్ నీకు చెస్ట్లో ఒక సీరియస్ ఇన్ఫెక్షన్ అయింది, కొన్ని రోజుల వరకు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తారు. కానీ తన దగ్గర అంత టైం లేదు. ఇంకా కొన్ని రోజుల్లోనే తన మిషన్ అనేది తను కంప్లీట్ చేయాలి. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మెల్లగా రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే తనకి ఇంకొక పెద్ద బ్యాడ్ న్యూస్ ప్రకారం కొన్ని రోజుల్లో ఎవరెస్ట్కి ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది. అండ్ ఆ తర్వాత ఎవరెస్ట్ని ఎక్కడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బేర్ ఇప్పటికే సిక్గా ఉన్నాడు. ఇంకా తనకి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. ఆ రోజు నైట్ అంతా కూడా బేర్ దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడు, గాడ్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నాకు త్వరగా నయమయ్యేలా చూడు అని. నెక్స్ట్ డే మార్నింగ్ బేస్ నుండి కాల్ వస్తుంది, బేర్ నీ లక్ చాలా బాగుంది, తుఫాన్ యొక్క డైరెక్షన్ మారింది, మనకి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది, ఇదే దేవుడు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటా, మరి దీనికి నువ్వు రెడీయా అని. దేవుడు నా ప్రేయర్స్ వింటాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను రెడీ అని చెప్తాడు. తర్వాత రోజు మార్నింగ్ బేర్ 10 AM లేచి తన ఫైనల్ మిషన్ వైపు తన అడుగులు వేస్తాడు. తన హెల్త్ బాగోకపోయినా సరే మెల్లగా పేషెన్స్తో 52 hours పాటు నడిచి బేస్ 3 వరకు చేరుకుంటాడు. అక్కడ నుండి తను కొంత నడుస్తాడు. కొన్ని గంటల్లోనే ఎవరెస్ట్లో 26,000 feetకి చేరుకుంటాడు. అక్కడ నుండి డెత్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తక్కువగా ఉంటాయి అని అంటే అక్కడ కొద్దిసేపు ఉంటే చాలు చనిపోతారు. ఇంకా ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళలో చాలామంది డెత్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. బేర్ చుట్టుపక్కల కూడా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వాళ్ళు వచ్చి చనిపోయారు. బేర్ ఇంకా తన టీం నైట్ వరకు వెయిట్ చేసి ఎక్కడం స్టార్ట్ చేస్తారు. పైకి వెళ్తున్న కొద్దీ తన పెయిన్ ఇంకా ఆక్సిజన్ లేకపోవడం తనని ఆపుతూనే ఉన్నాయి. అయినా సరే వదలకుండా తను 17 గంటల పాటు ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ టాప్ నుండి జస్ట్ 400 feetలో ఉంటాడు. బేర్ కంటే ముందు జస్ట్ 30 బ్రిటిషర్స్ మాత్రమే ఎవరెస్ట్ని ఎక్కగలిగారు. ఈ మోటివేషన్తో ఇంకా 18 months తన డెత్తో ఫైట్ చేసిన ధైర్యంతో బేర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎక్కి జస్ట్ 23 yearsలోనే ఎవరెస్ట్ని అధిరోహించిన యంగెస్ట్ బ్రిటిషర్గా నిలుస్తాడు. ఇంకా తను రీసెంట్గా 25 years బ్యాక్ మీకు యాక్సిడెంట్ అయింది కదా, మరి మీకు ఇప్పటికీ ఆ నొప్పి ఉందా అని అడిగితే తను ఒక బ్యాక్ ఫోటోని పెట్టి అంటాడు, పెయిన్ ఇప్పటికీ ఉంది, కానీ పెయిన్ ఉంది కదా అని లైఫ్లో ముందుకు వెళ్ళడం ఆపేయలేం కదా.